కారం సినిమా ఫ్లాప్ అయినా అందులోని పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కుర్చీ మడతపెట్టి సాంగ్ 2024 సంవత్సరంలో యూట్యూబ్లో అత్యధికంగా ప్లే అయిన పాటగా నిలిచింది. యూట్యూబ్ అధికారికంగా విడుదల చేసిన టాప్ సాంగ్స్ జాబితాలో ఇండియా నుంచి కుర్చీ మడతపెట్టి మాత్రమే నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పాటను తెగ చూశారని యూట్యూబ్ ట్రెండ్ చెప్పకనే చెబుతున్నాయి. సినిమా వచ్చి ఏడాది అయింది, పాట వచ్చి ఏడాది కంటే ఎక్కువగానే అయింది. అయినా ఇప్పటికీ ఎక్కడో ఒక చోట కుర్చీ మడతపెట్టి సాంగ్కి స్టెప్ వేస్తూనే ఉన్నారు. తాజాగా నేపాల్లో ఈ పాటకు డాన్స్ చేస్తున్న అమ్మాయిల వీడియో వైరల్ అయింది. కొన్ని రోజుల క్రితం నేపాల్కి చెందిన 40 నుంచి 50 మంది అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కుర్చీ మడతపెట్టి పాటకు వేసిన డాన్స్ వైరల్ అయింది. రోడ్డు మీద వారు డాన్స్ చేస్తూ ఉంటే అంతా నిల్చుని మరీ చూశారు. తాజాగా నేపాల్లోనే మరో వీడియో వైరల్ అయింది. రోడ్డు పక్కన 2 అమ్మాయిలు కుర్చీ మడతపెట్టి పాటకు వేసిన డాన్స్ స్టెప్పులు మరింతగా వైరల్ అయ్యాయి. వారిద్దరూ చాలా గ్రేస్తో డాన్స్ వేసిన తీరుకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ తమన్ను ట్యాగ్ చేస్తున్నారు. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగాయి. అలాంటి సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఏంటో అంటూ కొందరు మహేష్ బాబు అభిమానులే పెదవిర్చారు. గుంటూరు కారం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వచ్చిన ఆ సమయంలో చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ త్రివిక్రమ్కి విజ్ఞప్తి చేశారు. ఏ ఫ్యాన్స్ అయితే తమన్ వద్దు అన్నారో వారే కుర్చీ మడతపెట్టి సాంగ్ని గొప్పగా చెప్పుకునే స్థాయిలో తమన్ పాటలను ఇచ్చారు. మహేష్ బాబు, శ్రీలీల ఈ పాటకు పోటీ పడి మరీ డాన్స్ చేశారు. సినిమా నిరాశపరిచిన పాట ఇంత పెద్ద హిట్ అయినందుకు ఖచ్చితంగా మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉండి ఉంటారు. మరోసారి మహేష్ బాబు కోసం తమన్ ఎప్పుడు సాంగ్స్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.